అఖండ నామ సంకీర్తన చేసుకోగలిగాం. అంటే ఎక్కడ కూడా నామం ఆగడానికి వీలు లేదు. రాత్రి పూట పగలు అన్ని వేళలా కూడా అలా బ్యాచ్ల వారీగా 3 గంటలు 4 గంటలు ఒక్కొక్క బ్యాచ్ని రకరకాల ఊళ్ళ నుంచి అన్ని సత్యసాయి సేవా సమితి భజన మండలే కాకుండా అనేక రకాలైన భజన మండలి వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళందరి యొక్క సామూహికమైనటువంటి నామ సంకీర్తన, దివ్యమైనటువంటి నామ సంకీర్తన నాన్ స్టాప్ గా 5 రోజుల పాటు అఖండంగా జరుపుకోగలడానికి ఇచ్చినటువంటి శక్తి స్వామి ద్వారా వచ్చినటువంటి. కాబట్టి వాస్తవానికి స్వామివారి 100వ పుట్టినరోజు సందర్భంగా 100 రకాలైనటువంటి సేవలు చేయాలని, 100 ఏళ్లలో భజనలు చేయాలని, 100 గంటల భజన చేయాలని, ఇట్లా రకరకాలైనటువంటి టైం టేబుల్ అంతా వేసుకున్నాం. దానిలో మొట్టమొదటిగా మేము ఇదిగో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా 100 గంటలు పూర్తి చేశాము అందరి యొక్క భక్తుల యొక్క సహకారంతో. అలాగే మిగతా సేవా కార్యక్రమాలు ఉన్నాయి, ఇంటింటి కార్యక్రమాలు, ఇంటింటా భజన కార్యక్రమాలు ఇప్పటికి 35-40 అయ్యండి. ఇంకొక 60 చేయవలసి ఉంది. మనం ఒక్కొక్క ఇంట్లోనూ మనం తప్పనిసరిగా ఇంట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా పెట్టుకోవాల్సింది కోరుతూ, ఇటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ భూమి మీద నడయాడినటువంటి దేవుడు, అలాగూ మన తెలుగు రాష్ట్రంలో జన్మించినటువంటి అవతార పురుషుడు, వారు మన ఈ ప్రపంచ మానవాళికి నేర్పినటువంటిది సేవ, ప్రేమ. ఒకవైపు సేవ, మరొక వైపు ప్రేమ, ఈ రెండు ఉండాలి. మానవుడికి సేవ, ప్రేమ అనేటటువంటి ప్రథమ కర్తవ్యం. నీకు యజ్ఞాలు తెలుసు, యాగాలు తెలుసు, స్తోత్రాలు తెలుసు, వేదాలు తెలుసు, అవన్నీ తెలిసిన వాడు మంచిదే. కానీ ఒక మనిషిగా జీవించాలి అంటే సేవాతత్వం కలిగి, అది కూడా ప్రేమతో కూడినటువంటి సేవ చేసి ఆ రకంగా ప్రపంచ మానవాడికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారి బోధనలన్నీ జరిగినాయి. అందుకనే ప్రేమించే అదే భజన చేసే పెదవుల కన్నా సేవ చేసే కర్మలు విన్నా అన్నారు భగవాన్. అంటే నీ భజన నువ్వు చేసుకుంటావు, నీ ఆత్మోత్తరం కోసం నువ్వు భజన చేసుకుంటావు, బాగానే ఉంది. కానీ ఇదే చేయగలిగి నువ్వు సమాజంలో పెడితే సేవ రూపంలో నీతో పాటు చాలా మంది తరిస్తారు బంగారు అంటూ ఈ ప్రపంచ మానవాళికి సేవ రూపంలో సేవలు చేస్తూ అనేక రకాలైనటువంటి సేవలు. స్వామివారు ఇచ్చినటువంటి నీటి క్వాలిటీ గురించి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రపంచం మొత్తం కూడా ఇటువంటి సేవా కార్యక్రమాన్ని భగవంతుడు తప్ప మరొకరు చేయలేదు అని చెప్పేసి నిర్ధారించుకున్నారు. చాలా మంది నాస్తికులైనటువంటి, ఉదాహరణకి పేరు చెబుతా ఉన్నాను, కరుణానిధి గారు పెద్ద నాస్తికుడు. ఆయనకి ఆ రోజున మద్రాసుకు నీళ్లు స్వామివారి ద్వారా పంపిస్తే ఆ రోజున అన్నాడు, నేను ఇంతవరకు భగవంతుడు ఎట్లా ఉంటాడో నాకు తెలియదు, ఉన్నాడో లేడో అని డౌట్తో ఉండేవాళ్ళు. భగవంతుడు అంటే ఉంటే సత్యసాయి బాబా రూపంలో ఉన్నాడని చెప్పి ఆ కరుణానిధి గారు అని అన్నారు. అంటే ఇట్లాంటి మహానుభావులు ఎంతో మంది, అబ్దుల్ కలాం గారు అని రకరకాలైనటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా స్వామివారి యొక్క సేవలను చూసారా. ఆయన భగవంతుడా లేదా అనేది పక్క విషయం. నాకు భగవంతుడు ఎందుకు అంటే నాకు చిన్న సహాయం చేస్తేనే అబ్బా దేవుడు నాకు వచ్చి కాపాడాడు అంటారా లేదా? చిన్న పెన్సిల్ సహాయం చేస్తే ఎగ్జామ్ రాసేటప్పుడు పెన్ను మర్చిపోతే పెన్ను పక్కన వాళ్ళు అడిగి తీసుకోలేక వారు ఇస్తే ఊరుకోకపోతే చివరికి చాటుగా ఒక ఆయన పెన్ను ఇస్తే ఆ పెన్నుతో ఎగ్జామ్ రాసి ఆ జాబ్ కొట్టినటువంటి వారికి నీకు దేవుడు అంటే ఎవరు అంటే నాకు పెన్నిచ్చిన ఆయన దేవుడు అంటున్నావు లేదా? అలాంటి ఈ ప్రపంచ మానవాళిని సృష్టించి మనకి రకరకాలైనటువంటి వృత్తులు, వ్యాపారాలు, రకరకాలైనటువంటి జీవన సరళను ఏర్పాటు చేసి మన ముందుకు నడిపించినటువంటి మహానుభావులు, అటువంటి సేవాతత్పరులు. ఆయన యొక్క 100వ పుట్టినరోజు సందర్భంగా ఇంత గ్రాండ్ గా శ్రీ సత్యసాయి సేవా సమితిలో మన అందరి యొక్క భజన మండలి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ముందు చాలా ఉంటాయండి. మీకు ముందుగా తెలియజేస్తాం. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా స్వామివారి కృపా కటాక్షములకు